పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకుని చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకో పక్కన ఉద్యోగాలు, యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం. గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది. ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. మైకాపాలకు పనిపాటు లేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఈరోజు డిఎస్సి ఆపేదానికి. దేవుడి దేవలు ఆగదనుకుంటున్నాం. ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు సిలబస్ అంటే ఏంటో తెలియదులే. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈరోజు సోలార్ విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు, టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమానం కూడా చెప్తా, ఓనర్లకు చెప్తా, కంపల్సరీ లోకల్స్కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు తెస్తామండి? మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రయత్నిస్తున్నాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకే ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. యావత్ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ లేని బలం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పునాది మామూలుది కాదు. పునాది మామూలుది కాదు. మనల్ని కొట్టినా, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మనం చంపినా భయపడలా, పోరాడాం, తిరిగి మన ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం. అది ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. కానీ కార్యకర్తలు కూడా 2 విషయాలు కోరాలనుకున్నాం. మొదటిది, 151 సీట్లు 11 అయినాయి. దానికి కారణం అహంకారం. అహంకారం వద్దండి, ఓర్పు సహనంతో సమాధానం చెప్దాం. కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం, మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది. టెలిగ్రామ్ లేదు, ఇది లేదు, సింగిల్ యాప్లో తీసుకొస్తా, వివరాలన్నీ మళ్ళీ చెప్తా. దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి. డోర్ టు డోర్ అన్నీ. వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, మన కార్యకర్తలు మనందరికీ, నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉంది రాబాయ్. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. మనం అనుకుందే అవ్వకపోవచ్చు. దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రాబాయ్ ఇది? నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి, పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా, బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్లు ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను, వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇలా మనం కూర్చొని మాడదాం, చర్చించుకుందాం.
మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అంతేగాని అలక ఉండదు. ఎవరు నలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారు అబ్బాయి. నేను చెప్తున్నాను, కలిగేదానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అది మర్చిపోదండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలు చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఇప్పుడు కమిటీలన్నీ కుటుంబ సాధికార సారథులు, మన బూత్ కమిటీలు, యూనిట్ కమిటీలు, క్లస్టర్ కమిటీలు, గ్రామ మండల కమిటీలు అన్నీ వేసుకోవాలి. పార్టీలో కూడా యువరక్తం పారాలి, సీనియర్ని గౌరవించాలి, పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనందరం ఈ కమిటీలు పూర్తి చేసుకుని నియోజకవర్గ మహానాడు పెద్దలు చెప్పినట్లు 3 రోజులు పెడతాం. 3 రోజులు ఏదో ఒక రోజు చేయొచ్చు. దాని తర్వాత పార్లమెంట్ మహానాడు ఉంటుంది. మళ్ళీ ఇంకా 27, 28 కడపలో మహానాడు, 29 కడపలో బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి మీ అందరికీ ఆహ్వాన పత్రాలు కూడా త్వరలో పార్టీ అందజేయబోతుంది. ఇంకా నియోజకవర్గానికి వచ్చేగల దాదాపు 62,000 సభ్యత్వాలు చేశారు, బాగా కష్టపడ్డారు. అతి తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జయరాం గారిని మీరు భుజమైన మోసి గెలిపిస్తాం జరిగింది. మధ్యాహ్నం మేము ఆడుకుంటూ వచ్చాం, సరదాగా బండిలో మాడుకుంటూ ఉన్నాం. అన్న వాస్తవంగా నాకు అందరు పరిచయం అవ్వాలి, చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు. నేను లిస్ట్ తీసుకుంటా, అందరితో కూర్చుంటా, మాడతా, కలయిక చేసి ఈ గ్రూపు ఆ గ్రూపు లేకుండా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ గ్రూపు లాగా నేను ఏర్పాటు చేస్తానని జయరాం గారు కూడా చెప్తాం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దాం, కష్టపడదాం, ఓర్పు సహనంతో మన సమస్యలు పరిష్కరిద్దాం. కొన్ని సమస్యలు మన దగ్గర అవ్వకపోతే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారు, మన సమస్యలు పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. డెవలప్మెంట్ కార్యక్రమాలపైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి నిధుల ఇబ్బంది ఉంది వాస్తవంగా. ఉపాధి హామీ పనులు కొంచెం స్పీడ్గా చేద్దాం. పెండింగ్ వర్క్స్ అని కూడా, ఎస్పెషల్లీ ఇరిగేషన్ సాగునీటి వర్క్స్ అని కూడా ఎట్లా చేయాలో అది మేము చర్చించి చేస్తాం జరుగుతుంది. 2014 నుంచి 19 వరకు ఇక్కడున్న చాలామంది కార్యకర్తలు ఉపాధి హామీ పనులు చేశారు. దాంట్లో కొంతమందికి బిల్లు రాలా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సుమారుగా 800 కోట్ల రూపాయలు బిల్స్ క్లియర్ చేశాం. ఇప్పుడు 3 రకాల బిల్స్ పెండింగ్ ఉన్నాయి.